కాలేజ్లో సరిగ్గా చదువుకొని ఉంటే మనకి ఇప్పుడు ఇన్ని తిప్పలు వచ్చిండేవి కాదు కదా. అవునవును, కాలేజీలో నీ వెనకాల దొరుకుని ఉంటే ఎప్పుడో బాగుపడేవాడిని. ఎవరు తాలూకా నువ్వు? ఎవరు తాలూకు కాదా, ఆకలేసి వచ్చాను. ఆకలైతే రావటమేనా? వెళ్ళు, బయటికి వెళ్ళు. ఎవడు పడితే వాడు రావటమే. ఎవడు రాయింది రాయించిన వాళ్ళకి? ఎంటర్ ద డ్రాగన్. అంకుల్, అక్కడ మిమ్మల్ని మోహన్ బాబాయ్ రమ్మంటుంది. వెళ్తానులే. అవును, ఇంతకీ మీరెవరు? అక్కడ సాంబార్లో బల్లిబడి గొడవ అవుతుంటే ఇప్పుడు నేనెవరో కావాలా మీకు? బల్లే బల్లా తాడిందనుడు ఒకడుంటే తప్పకుండా వాడు తలదన్నేవాడు ఇంకోడు ఉంటాడు. హలో రవి, రే నీ అబ్బాయి ఎవడరా నువ్వు? ఐ జస్ట్ నీడ్ యువర్ అసిస్టెన్స్. ప్రస్తుతానికి వాడు చెప్పించేయడం తప్ప మనకు వేరే మార్గం లేదురా. యు మేక్ ద రైట్ డెసిషన్ రవి, ఐ లైక్ ఇట్. ఒక తెలివైన వ్యక్తి యొక్క అసలైన బలం ఏంటో తెలుసా రవి నీకు? ఏంటది? ఇంత తెలిసి కూడా ఎవరైనా క్లిక్ చేస్తారా? బుద్ధి లేని వాళ్ళు తప్ప. జస్ట్ ఎ సింపుల్ టాస్క్ రవి. నువ్వు నా కోసం ఒక్క ఫోన్ కాల్ చేయాలి, దట్స్ ఇట్. కాలా? ఎక్స్క్యూజ్ మీ, ఒక అర్జెంట్ కాల్ చేసుకోవాలి ఒకసారి. నెంబర్ చెప్పండి, డయల్ చేస్తా. చిన్నప్పుడు ఒక కథ ఉండేది, మాయల పకీరు ప్రాణం చిలకలో ఉందని. అదేవిధంగా ఇప్పటి మనుషుల ప్రాణం వాళ్ళు వాడే మొబైల్ ఫోన్స్లో ఉంటుందంటే నువ్వు నమ్ముతావా రవి? వాళ్ళ పర్సనల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్, బిజినెస్ డీలింగ్స్, ప్రైవేట్ ఫోటోస్, వీడియోస్, కాల్స్, ఎవ్రీథింగ్. రేయ్, అసలు ఏం జరుగుతుందిరా? నాకు పిచ్చిలేస్తుంది నాకు. అసలు ఇంతకీ డి అంటే ఎవర్రా?